గైస్ బాధలు పోతాయని గుడికొస్తే నా చెప్పులు పోయి కొత్త. హాయ్ హలో, నేను మీ సౌజిని. నిన్నైతే నా బర్త్డే. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు బర్త్డే అంటే ఫస్ట్ గుర్తొచ్చేది స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అమ్మ చేసిన పాయసం తాగేసి టెంపుల్కి వెళ్ళాం. ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పి మా ఊర్లో ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక సెంటర్కి వెళ్ళగానే బస్ అయితే వచ్చింది. ఇంకా బస్ అయితే ఎక్కేసాము. మేమైతే అనకాపల్లిలో ఉన్న నోకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్కి రావడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. అదేంటో చెప్తాను. ఇంకా టెంపుల్కి అయితే వస్తాము. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే రీసెంట్ గా నాకు హెల్త్ బాగాలేనప్పుడు అక్క నాకు అంతా సెట్ అవుతుంది, నన్ను తీసుకుని టెంపుల్కి అయితే వస్తానని మొక్కుకుందంట. ఇప్పుడు అంతా ఓకే కదా అని చెప్పి ఇంకెలాగో బర్త్డే ఉందని టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా బయట కొబ్బరిగా కొట్టి స్నాన్కి అయితే వెళ్తాము. ఈ రోజు బుధవారం అవడం వల్ల ఎంతో మంది అయితే లేరు. లోనికి వెళ్ళగానే జనం అయితే రష్ ఉన్నారు. ఏమైందని అడిగితే అమ్మవారికి నైవేద్యం పెట్టారు, టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నేను ఈ టెంపుల్ కి అయితే సెకండ్ టైం వచ్చాను. మీరు 2 సార్లు వచ్చారో కామెంట్ చేయండి. ఇంకా బుధవారం అవడం వల్ల అమ్మవారిని అయితే చాలా బాగా చూసాము. అదే వారం పూటలు అయితే అసలు చూడడానికి ఖాళీ ఉండదు. వారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా దండం పెట్టుకుని బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా మా అక్క కొట్టిన ఒక్క దెబ్బకే పెచ్చంతా ఉడొస్తుంది. ఇంకా అమ్మవారి ప్రసాదమైన పులిహార తీసుకుని బయటకి అయితే వస్తాము. ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. టోకెన్స్ ఉన్నంత వరకు అయితే పెడతారు. వాళ్ళ లోపే వెళ్ళడానికి చూడండి, లేకపోతే అయిపోతుంది. ఇప్పుడు బయట అయితే చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక తీర్థం లాగా అయితే జరుగుతుంటది. ఎప్పుడును బొమ్మలు గాజులు అన్ని ఉంటాయి ఇక్కడైతే. ఇక టైం అయితే 1:30 అవుతుంది. సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంక మేము కూడా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బయటకు వచ్చేస్తే అందరి చెప్పులు ఉన్నాయి, నా చెప్పులే పోయి. చెప్పులు పోతే దరిద్రం పోయిందని చెప్పి వదిలేసాం. కానీ కొత్త చెప్పులు. కానీ ఏం చేస్తాం, సర్లే నా బర్త్డే రోజు ఒకరికి చెప్పులు దానం చేసాం అనుకుని బస్ స్టాప్ అయితే వచ్చాము. మేము కరెక్ట్గా బస్ ఎక్కగానే ఇంక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నైట్ కేక్ కట్ చేసామో లేదన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే బై, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.